చూసుకో సరికొత్త టీవీఎస్ 50. రామా నా వెనకాల కూర్చో, ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 minute తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రా. అలాగే. ఓకే వెళ్ళు. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా, చేసుకో. ఆయుధ పూజ చేసుకో. ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. నా బండికి నువ్వు అలంకారాలు చేస్తావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిరమని పంపించాను సార్. ఆ సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్ నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్ మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం, కొనిపెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. నా తల్లి, ఎంతమంది కళ్ళు పడతాయో నీ మీద. హలో, పెళ్లి కూతురుగా ముస్తాబై వెళ్తున్నావా డార్లింగ్? పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే లోపు ఆ శ్రీకాంత్ గారిని చంపకపోతే నేను మనోజ్నే కాదు. చెప్పు, నీకు పెళ్లి ఇష్టమా కాదా? ఇష్టమే. ఇష్టమైతే మనల్ని నీ కష్టాలు ఎందుకు పెడుతుందండి? ఆ మనోజ్ గాడు భయపెట్టడం వల్ల. మనోజ్ గాడా? అవును, పెళ్లికి బయలుదేరుతుంటే ఆ ఫారిన్ కుర్రాడు భయపెట్టాడు. ఎక్కడున్నాడు చెప్పండి, మూసేస్తాను కదా. అక్కర్లేదు, వాడు ఏ కొంపలో ఉన్నాడో బార్డర్ తెలియకుండా దాచిపెట్టాడు. పెళ్లి అయ్యేంతవరకు వాడు బయటకు రాడమ్మా. శ్రీకాంత్కి ఏమీ కాదు. నా మాట విని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం కదా. నిజంగా ఏం కాదా? అతని ప్రాణానికి నా ప్రాణం అంటూ వేస్తాను. రామ్మా రండి. ఈ పిల్ల మనసెందుకు మార్చుకుంది? మీ మీసాలు చూసి భయపడి పారిపోయింది. పది రోజుల పాటు ఈ ఊరిని, ఇక్కడ జరిగిన వాటిని మర్చిపోయి ప్రశాంతంగా గడిపిరామ్మా. వైకుంఠాన్ని చంపింది నువ్వేనని జమున చెప్పింది. అయినా బయట పెట్టాను. ఎందుకో తెలుసా? నాకు రాఖీ కట్టాల్సిన చెల్లెలు వైజయంతి కోసం. హ్యాపీగా వెళ్ళరా. బాయ్ అంకుల్. నీకోసమేనే బావా, జిద్దుగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా. అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది. కాదంటాం ఎందుకు? అవునని ఒప్పేసుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావు బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 minute తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు,
నే తోవుతా నీ కోసమే నే జీవించునది ఇది తోమునది అమ్మాజీ అమ్మాజీ రావే నా చెలియా చెలియా రావే నా చెలియా తొందరగా రావే నా చెలియా పోతున్నావేంటే నా చెలియా యాడికి పోతున్నావే నా చెలియా ఆ నడక చూడు జిజిల్ 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 వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే నా దగ్గర అయితే ఆగండి ఆగండి ఈ రోజు మీ పుట్టినరోజు కదా అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు అది బావా అవును అవును సార్ ఈ రోజు మీ పుట్టినరోజా అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది తినండి సార్ వడ్డించు ఏంటయ్యా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్ కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్ నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్. సైలెన్స్ సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా ముళ్ళు తీసి వడ్డించు మావో గారి గుచ్చుకుంటాయి. సార్ మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్ నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో ఇది లేదు కదా ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కూరొండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికో దండం రా దేవుడు. వెల్కమ్ టు విశాఖపట్నం. బాగున్నావు అన్నయ్య. మీరు బాగుంటే నాకు అంతే చాలా. నువ్వు ఇంటికి వెళ్ళు, బావగారితో చిన్న రాజకార్యం మాట్లాడి పంపుతాను. ప్రయాణం చేసి వచ్చాం కదా, రేపు కలుద్దాం. భలేవాడివే, మా అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? అరగంట వదిలిపెడతానయ్యా బాబు. రా రామా, బయలుదేరు. వెళ్ళిరా శ్రీకాంత్. ఏం మాట్లాడాలో చెప్పండి. పెళ్ళై 10 రోజులయ్యేసరికి చాలా ధైర్యం వేసేసావు. నేనిప్పుడు జమునిచ్చిన మరణ వాంగ్మూలాన్ని, రివాల్వర్ మీద తీసిన నీ వేలి ముద్దల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు సరాసరి. మీకెంత డబ్బు కావాలి? ఆహా, డబ్బు కోటీశ్వరరాలి మెడలో 3 ముళ్ళు వేసేసరికి 3 మారిపోయిందిరా నీది. 1,00,000 చాలా? 1,00,000? నేను అడిగింది నిజంగా ఇస్తావా నువ్వు? ఇస్తాను. ఇంకేం కావాలో చెప్పండి. నీ పెళ్ళాన్ని చంపి పెట్టాలి. దాన్ని చంపిన తర్వాత ఆస్తి మొత్తం నీకు వస్తుంది. 1 కోటి నీకు, 1 కోటి నాకు. 50-50. No, shut to the way. You are doing it. You are doing it. లేకపోతే ఉరి కంబం ఎక్కి వేలాడతావు. మైండెడ్.